ఫైర్, పరిశుద్ధాత్మను సాదృశ్యాలు అగ్నితో పోల్చాడు. అగ్ని చేసే పని ఏంటో తెలుసా? చెత్త చెదారాల్ని కాల్చిపోయాడు. ఒకవేళ పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చాడు అనుకోండి, నీ మీదకి వచ్చాడు అనుకోండి, నీలో ఉన్న పాపం అంతా ఏమైపోతుంది? కాలిపోతుంది. చూడండి, ఆ మోషే ఈ స్థలము పరిశుద్ధమైనది, పొద మండిపోతుంది కానీ కాలిపోవట్లేదు. అవునా కదా? దేవుడు అగ్నిజ్వాలకి వచ్చి. అలాగే సొలొమోను ప్రార్థన చేస్తే ఆ బలుల మీదకి అగ్ని దిగి వచ్చేది. దేవుని మందిరము యెహోవా తేజస్సుతో నిండిపోతే యాజకులు బయటికి వెళ్ళిపోయారట అగ్ని చూడండి. దేవుడైన యేసయ్య దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అనాథలుగా ఉన్నారు. పరిశుద్ధాత్మను పంపించు తండ్రి, వాళ్ళ పాపం చాలా బాధపడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారని యేసయ్య చెప్పినప్పుడు దైవత్వంలో పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో అభిషేకించిన వాళ్ళ మీదకి ఆయా సమయాల్లో వచ్చి వెళ్ళిపోయేవాడు. కానీ ఇప్పుడు పర్మనెంట్గా ఉండడానికి బలమైన గాలి వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేశాడు? అగ్ని జ్వాలలుగా వారందరినీ దిగి వచ్చాడు. నిజంగా నాకు ఈ మాటలు మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఎంతసేపు జీసస్ ఓన్లీ, ఆయనే ఇచ్చించాలి, ఆయనే కనపరచాలి, ఆయనే మహింపరచాలి. నువ్వు చేసే ధర్మకార్యాలు కూడా సీక్రెట్గా చేయమన్నాడు. అందుగురించి ఆయన చూస్తే చాలు. ఆ వంటలు ఎవరు చేశారు నాకు తెలియదు, ఇవన్నీ ఎవరు చేస్తున్నారో తెలియదు. ఎవరు కూడా అసలు నేను చేసింది కష్టపడింది ఎవరికి తెలియకూడదు అనుకోవాలి. ఆమేన్. సో పరిశుద్ధాత్ముడు అగ్ని జ్వాలల వలె దిగి వచ్చాడు. చూడండి, ఈ యొక్క పరిశుద్ధాత్మ నీటితో జీవజలంతో పోల్చాడు, పరిశుద్ధాత్మ అగ్నితో పోల్చాడు. అగ్ని జ్వాలల వలె వాళ్ళ మీద దిగి వచ్చినప్పుడు వాళ్ళు అద్భుతాలు, భాషలతో మాట్లాడారు. వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు బ్రతికించారు,